2027 వరకు వరల్డ్లో నెంబర్ 1 ట్రిలియనీర్ అయ్యే మొదటి వ్యక్తి ఎవరు? ఎంత సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నా అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ కూడా తెలుసు అంటున్నారా? ఎలాన్ మస్క్. ఆబ్వియస్గా ఎవరైనా చెప్పే పేరు అదే. కానీ సెకండ్ ప్లేస్లో ఉండే ట్రిలియనీర్ ఎవరు? తక్కువ ఆన్సర్ రాదు. బట్ అది మన ఇండియనే ఆ సెకండ్ ప్లేస్లో ఉంటాడని చెబుతున్నాయి అనేక రిపోర్ట్స్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ ఇదంతా పాత మాట. ఇప్పుడు ట్రిలియనీర్ల కాలం రాబోతుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థలు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ కాబోతున్నారు. 2027 వరకు ఆయన సంపద $1 ట్రిలియన్ మార్కును టచ్ చేయబోతోంది. ప్రస్తుతం ఆయన సంపద ప్రతి ఏడాది ఏకంగా 110% పెరుగుతోంది. ఇప్పటికే $251 బిలియన్ రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు మస్క్. ఇదే స్పీడ్తో ఆయన దూసుకుపోతే 2027 వరకు ట్రిలియనీర్ మార్కును టచ్ చేసిన మొదటి వ్యక్తిగా రికార్డు సాధిస్తాడు. మరి ఈ లిస్ట్లో ఉండే సెకండ్ పర్సన్ ఎవరు? ఈ క్వశ్చన్కి అన్ని సర్వే రిపోర్ట్స్ చెబుతున్న ఆన్సర్ గౌతమ్ అదానీ. అదానీ గ్రూప్ హెడ్ అయిన గౌతమ్ అదానీ 2028 వరకు $1 ట్రిలియన్ లిస్టులో చేరతారని చెబుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రిచెస్ట్ పర్సన్గా ఉన్న అదానీ సంపద ప్రతి ఏడాది 123% పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన సంపద $99.5 బిలియన్. ఓవరాల్గా చూస్తే ఆయన 13వ ప్లేస్లో ఉన్నాడు. బట్ ఆయన సంపద పెరిగే వేగం చూస్తుంటే వెరీ సూన్ ఆయన అందరినీ క్రాస్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. అంటే కంపారిటివ్లీ మిగతా ఉన్న 12 మందితో పోల్చుకుంటే ఈయన సంపద పెరిగే వేగం ఎక్కువగా ఉంది. కాబట్టి 2027కి ఆయన ఆ ప్లేస్కు వెళ్తారనేది ఒక అంచనా. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్ అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ. అదానీ గ్రూప్లోని కొన్ని సంస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ సంస్థలు అగ్రి, ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్, సిమెంట్, డిఫెన్స్, ఏరోస్పేస్, డిజిటల్ ల్యాబ్స్, మైనింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్స్, అదానీ షిప్పింగ్, సోలార్, వాటర్, మీడియా వర్క్స్, ఇలా అన్ని రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది అదానీ గ్రూప్. అందుకే ఆయన సంపద నిమిషానికి పెరుగుతోంది. మారిషస్, వర్జిన్ ఐలాండ్స్ నుంచి మొదలు పెడితే దుబాయ్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్ ఏషియాలోని అన్ని దేశాల్లో, ఆఖరికి చైనాలో కూడా ఆయన వ్యాపారం చేస్తోంది. ఒక్కసారి పాజ్ చేద్దాం. ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంది, దాని గురించి తెలుసుకోవాలి మనం. అదానీ గ్రూప్ చైనాలో బిజినెస్ చేయడంపై ఇప్పుడు కాస్త కాంట్రవర్సీ ఏర్పడింది. మనం చైనాకు చెందిన అనేక కంపెనీలను ఇండియాలో బ్యాన్ చేసాం. అలాంటి చైనాలో అదానీ గ్రూప్ వ్యాపారం చేయడం ఏంటన్నది ఇప్పుడు వివాదం. అదానీ ఎనర్జీ రిసోర్సెస్ షాంఘై కో పేరుతో ఓ కంపెనీని రిజిస్టర్ చేసింది. సప్లై చైన్ సొల్యూషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసులను అందించనుంది అదానీ గ్రూప్. అయితే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న అదానీ గ్లోబల్ పేట్ సబ్సిడరీ పేరుతో ఈ కంపెనీని ఏర్పాటు చేసింది. అయితే ఇంకా ఎలాంటి ఆపరేషన్స్ను ప్రారంభించలేదు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు ప్రారంభించారు. మోడీ ఫ్రంట్ చైనాతో అంటగాగడం అనేది మన దేశానికి మంచిది కాదంటున్నారు. కానీ ఇక్కడ లాజిక్ ఉంది. మన ఇండియన్ కంపెనీ చైనాలో బిజినెస్ను విస్తరించడం మంచి ఆలోచన. ఇప్పటి వరకు మన దేశ సంపదను చైనా తరలించుకు వెళ్ళింది తప్ప ఆ దేశం నుంచి మనం పొందిన లబ్ధి అయితే ఏం లేదు. సరే, బ్యాక్ టు ట్రిలియనీర్ ఇష్యూ. మొత్తానికి అదానీ ట్రిలియనీర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మన ఇండియా నుంచి మరి ఎవ్వరూ లేరా? ఎందుకు లేరు? ఉన్నారుగా మన ముఖేష్ అంబానీ. టాప్ 10 ట్రిలియనీర్ టాప్ 10 లిస్ట్లో అంబానీ పేరు ఖచ్చితంగా ఉంటుందని అంచనా. రిలయన్స్ ఇండస్ట్రీస్కు అధిపతిగా ఉన్న అంబానీ ట్రిలియనీర్ లిస్ట్లో 8వ ప్లేస్లో ఉంటారని అంచనా. ప్రస్తుతం ఆయన సంపద ఏడాదికి 28% పెరుగుతోంది. 2033 వరకు ఆయన ట్రిలియనీర్ లిస్ట్లో చేరతారని తెలుస్తోంది. ఇక వీరు కాకుండా జేసన్ హ్యూగాంగ్, పాంగెస్తు, బెర్నార్డ్, మార్క్ జకర్బర్గ్, ఫిల్ నైట్, మైఖేల్ డెల్, స్టీవ్ బాల్మర్ ఇలా టాప్ లిస్ట్లో చోటు దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది వీరంతా. నిజానికి ఇంతకాలం ఒక కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మాత్రమే $1 ట్రిలియన్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఒక వ్యక్తి సంపద $1 ట్రిలియన్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ $3.3 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటల్ వాల్యూతో టాప్ ప్లేస్లో ఉంది కంపెనీ. ఆ తర్వాత యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ అరామ్కో, మెటా ఇలా ఉన్నాయి. ఇంకొన్నేళ్లలో వీటిని మించేలా వ్యక్తిగత సంపద ఉంటుందేమో. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.